హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఇవాల్టి వీడియోలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా టైం బ్యాక్ నుంచి న్యూస్ వీడియోస్లో చెప్తున్నప్పుడు మీరు ఎలా డ్రా చేస్తున్నారు, అది మాకు కూడా చెప్పండి, మేము కూడా అలా డ్రా చేస్తామనేలా మల్టిపుల్ టైమ్స్ మన వాళ్ళ కామెంట్ సెక్షన్లో అడిగిన క్వశ్చన్ ఇది. యాక్చువల్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రిలేటెడ్గా మెయిన్ ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, అందులో కూడా నేను కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ప్రెజెంట్ ఉంటున్న మా నాలెడ్జ్ని మీకు షేర్ చేయాలి, బికాస్ కేవలం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని యూజ్ చేసే ఈక్విటీస్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ని బై చేస్తూ ఆ పరంగా మనం ట్రేడ్ చేస్తున్నా అండ్ డైరెక్షనల్గా ఆప్షన్ సెల్లింగ్ చేయాలనుకుంటున్నా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ దాని బ్యాక్ ఉన్న ఎవ్రీ కాన్సెప్ట్ కూడా మనకి ఐడియా ఉండాలి. కాబట్టి ఎంటైర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని 2 వీడియోస్లో డివైడ్ చేశాను. ఈ వీడియోలో ఫస్ట్ మనం సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, అండ్ అవి ఎన్ని టైప్స్లో ఉంటాయి, లైక్ హారిజాంటల్గా ఉండే లైన్స్, ట్రెండ్ లైన్స్, మూవింగ్ యావరేజ్, ఫిబొనాచి, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటాం. ఎన్ని టైప్స్లో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మార్కెట్లో గమనించవచ్చని, అండ్ థర్డ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని కరెక్ట్గా ఎలా డ్రా చేయాలి. అండ్ చాలా టైం బ్యాక్ నుంచి అడుగుతున్న క్వశ్చన్ ఇదే కదా మన వాళ్ళు, మీరు డ్రా చేస్తున్నారు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ బేసిస్తో, బికాస్ అక్కడ అసలు కొన్నిసార్లు ప్రైస్ యాక్షనే లేదు, సపోర్ట్ తీసుకోవడానికి అక్కడ రీసెంట్ స్వింగ్ లోస్ లేవు, రెసిస్టెన్స్ అని చెప్పడానికి అక్కడ రీసెంట్ స్వింగ్ హైస్ లేవు. ఏ లాజిక్తో మీరు అక్కడ రెసిస్టెన్స్, సపోర్ట్ అని చెప్తున్నారు, ఎగ్జాక్ట్ పాయింట్ని ఎలా చెప్తున్నారు, ఇది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎవరైనా క్వశ్చన్ అడిగి కామెంట్ సెక్షన్లో అడిగి నేను ఈ వీడియోని మీకు ఇస్తుంటే కూడా దాన్ని అర్థం చేసుకోండి, ఈ వీడియోలో ఆ పర్టికులర్ పార్ట్లో మీకున్న క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుందని. అండ్ ఫోర్త్, ఏ టైం ఫ్రేమ్లో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేయాలి, 5 మినిటా, 15 మినిటా, హవర్లీయా, డైలీయా, వీక్లీయా, మంత్లీయా, బికాస్ ఒక్కొక్క టైం ఫ్రేమ్లో ఒక్కొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటుంది. గుర్తుంచుకునే ఒకే ఒక్క థీమ్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను టైం ఫ్రేమ్ దగ్గర. సో మీకు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వరు ఇంకెప్పుడు కూడా ఏ టైం ఫ్రేమ్లో డ్రా చేయాలని. అండ్ ఫైనలీ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒక యూజెస్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకొని ఈ వీడియోని ఎండ్ చేద్దాం. ఇక్కడతో అంతా అయిపోయినట్లే ఉంది కదా, కానీ నేను మీకు ఏమని చెప్పాను, 2 వీడియోస్ అని చెప్పాను. సెకండ్ వీడియోలో మనం మాట్లాడుకునేది హౌ టు ట్రేడ్ విత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సపోర్ట్ దగ్గర బై ఎప్పుడు చేయాలి, సెల్ ఎప్పుడు చేయాలి, రెసిస్టెన్స్ దగ్గర బై ఎప్పుడు చేయాలి, సెల్ ఎప్పుడు చేయాలి. ప్రీవియస్గా మాట్లాడుకున్న క్యాండిల్ స్టిక్స్ అండ్ చార్ట్ ప్యాటర్న్స్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి ఎలా కంబైన్ చేస్తూ ఒక ప్రాపర్ ట్రేడ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ ఫాలో అయ్యే ఒక ఇంపార్టెంట్ థియరీని కూడా నేను మీకు నెక్స్ట్ వస్తున్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక కాన్సెప్ట్ ఎంటైర్ రిస్క్ రివార్డ్నే మార్చేస్తుంది, అది నెక్స్ట్ వస్తున్న వీడియోలో మాట్లాడుకుందాం. అంతటిని ఒక వీడియోలో ఉంచవచ్చు, బట్ ఆ వీడియో లెంత్ పెరిగిపోతుందని ఇలా 2 పార్ట్స్లో డివైడ్ చేసి ఫస్ట్ పార్ట్లో మీకు మొత్తం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రిలేటెడ్గా తెలుసుకోవాల్సిన అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సెకండ్ పార్ట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బిగినర్లా కాకుండా ఒక ప్రో ట్రేడర్ మైండ్లో ఉన్న కాన్సెప్ట్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫేక్ బ్రేక్అవుట్స్ని కూడా మనం ఎలా ఎలిమినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్న ఎంటైర్ లాజిక్స్ని కూడా హౌ టు ట్రేడ్ విత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ నెక్స్ట్ వస్తున్న వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కొత్తగా వచ్చి ఈ వీడియోని చూస్తుంటే ఇది ఇండివిజువల్గా చేస్తున్న వీడియోస్ కాదు, ఇది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ రిలేటెడ్గా మనం రన్ చేస్తున్న ఈక్విటీ కోర్స్. ఇప్పటివరకు ఈ టాపిక్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి అండ్ అప్కమింగ్ టైమ్స్లో ఈ టాపిక్స్ కంప్లీట్ అవుతాయి. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ప్రీవియస్ టాపిక్స్ చూడనట్లయితే ఆ ప్లేలిస్ట్ ఒక లింక్ని నేను కామెంట్ సెక్షన్లో అండ్ ఎండ్ కార్డ్స్లో ఇస్తున్నాను, అవి కూడా చూసారంటే ఇవన్నీ కూడా కనెక్టెడ్, ఒక టాపిక్ కనెక్ట్ అవుతూ ఒక డీప్ అండర్స్టాండింగ్ ట్రేడింగ్ రిలేటెడ్గా మీకు ఫామ్ అవుతుంది. కాబట్టి మీ ఫ్రీ టైంలో ఆ వీడియోస్ని కూడా గమనించండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని ఏ పాయింట్లో మీకు అనిపిస్తున్నా వీడియోని తప్పకుండా లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఇలా చాలామందికి ఐడియా ఉంటుంది. సపోర్ట్ అంటే ఒక లెవెల్, ఆ లెవెల్కి ప్రైస్ ఇలా వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది, మీన్స్ సపోర్ట్ దగ్గరికి ప్రైస్ ఫాల్ అయినప్పుడు అక్కడ బయింగ్ ఉంటుందని మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. నార్మల్ అబ్జర్వేషన్ చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్, ప్రైస్ డౌన్ సైడ్ నుంచి రెసిస్టెన్స్ దగ్గరికి వస్తూ ఉందంటే దెన్ ఇక్కడ ప్రైస్ రిజెక్ట్ అయ్యి డౌన్ సైడ్ ఫాలో అవ్వచ్చు. సో ఎవరైనా మనతో సపోర్ట్ దగ్గరికి వస్తుంది ప్రైస్ అనగానే బై అనే ఒక ఫీల్ వచ్చేస్తుంది. సపోర్ట్ అంటే బై, రెసిస్టెన్స్ అంటే సెల్, ఇలాంటి మైండ్ సెట్ వస్తుంది కదా. ఇలా వ్యూ ఎందుకు ఫామ్ అయింది అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనం అర్థం చేసుకోవడానికి ఒక థియరిటికల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నెక్స్ట్ చార్ట్లోకి తీసుకువెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, ప్రైస్, ఒక స్టాక్ ప్రైస్ 80 దగ్గర ఉంది అనుకోండి, 80 నుంచి 95కి వెళ్ళింది. మీరు ట్రేడర్ ఇది చూస్తున్నారు, మీరు 80 నుంచి స్టాక్ ప్రైస్ 95కి వెళ్ళడం మీరు చూస్తున్నారు, అది డే 1. నెక్స్ట్ అదే స్టాక్ ప్రైస్ 95 దగ్గర నుంచి 75కి ఫాల్ అయింది. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ప్రైస్ అగైన్ అప్ సైడ్ వస్తుంది. సో మీరు ఇక్కడెక్కడైనా బై చేస్తుంటే 75 తర్వాత 80, 85, 90 ఎక్కడైనా మీరు బై చేస్తుంటే దాన్ని మీరు ఎప్పుడు అలర్ట్ అవుతారు? ప్రీవియస్గా ఎక్కడి నుంచి సెల్లింగ్ వచ్చిందో అక్కడి నుంచే కదా అలర్ట్ అవుతారు. మీన్స్ రీసెంట్గా మీరు చూస్తున్న ప్రైస్ ఎటు మూవ్ అవుతున్నా రీసెంట్గా ఏ పాయింట్ నుంచి సెల్లర్స్ ఎక్కువగా యాక్టివ్గా ఉన్నారు అనేది మీరు గమనిస్తారు. 95. సో ఇప్పుడు మీరు ఎక్కడ బై చేస్తున్నా 75, 80, 90
91 ఎక్కడ బై చేసినా 95 దగ్గరకు వస్తున్నప్పుడు లిటిల్ ఫియర్ ఉంటుంది మీకు. అలా ప్రైస్ పెరుగుతూ పెరుగుతూ ఈసారి 90 దగ్గరకు వస్తుండేసరికి మీరు 80 దగ్గర కొని ఉంటారు అనుకుందాం. 80 to 90 10 పాయింట్స్ చాలే అనుకొని మీరు అక్కడ సెల్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి. మీలానే ఆలోచిస్తున్న లైక్ మైండెడ్ పీపుల్ కూడా అక్కడే 90, 91, 92 ఆ జోన్ లోనే సెల్ చేయడం స్టార్ట్ చేస్తే ప్రైస్ 90, 91 దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి అగైన్ ఫాలో అవుతుంది. ఈసారి అగైన్ ఫాలో అవుతూ ఈసారి 80 దగ్గరకు వచ్చి ప్రీవియస్ గా 80 దగ్గరకు వచ్చినప్పుడు ప్రైస్ మళ్ళీ టాప్ సైడ్ కి వెళ్ళింది కాబట్టి ఈసారి 80 దగ్గరకు వచ్చినప్పుడు అదొక బయింగ్ ఆపర్చునిటీలా చూస్తూ ఇక్కడ కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అలా లైక్ మైండెడ్ పీపుల్ ఒక మైండ్ సెట్ అంతా కంబైన్ అయినప్పుడు 80 దగ్గర వస్తున్న బయింగ్ యాక్టివిటీ అగైన్ ప్రైస్ ని టాప్ సైడ్ కి మూవ్ చేస్తుంది. సో లెట్స్ సే ఇక్కడ నుంచి ప్రైస్ అగైన్ పెరుగుతుంది అనుకోండి. 80 నుంచి 81, 82 దగ్గర ఉంది అనుకోండి ప్రైస్. యాజ్ ఎ పర్సన్ గా మీరు స్టాక్ మార్కెట్ లో ఉన్న పర్సన్ గా ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలంటే మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? 75 to 80 ఈ జోన్ దగ్గరకు వస్తే ప్రైస్ ఫాల్ అయిన ప్రతిసారి 75 to 80, ఎగ్జాక్ట్ గా 75 కాదు, ఎగ్జాక్ట్ గా 80 కాదు, కొన్నిసార్లు 75, కొన్నిసార్లు 77, కొన్నిసార్లు 80. అలా 75 to 80 దగ్గరకు వస్తున్నప్పుడు ప్రైస్ పైకి పెరుగుతుంది. అండ్ అలా పైకి పెరుగుతూ 90 to 95 దగ్గరకు వస్తున్నప్పుడు ప్రైస్ లో రిజెక్షన్ ఆర్ సెల్లింగ్ కనిపిస్తుంది. సో అలా 75 to 80 అనేది బైకి మంచిది అండ్ 90 to 95 అనేది సెల్లింగ్ కి మంచిది అనుకుంటాం కదా. ఇలా ఫామ్ అవుతున్న ప్రైస్ యాక్షన్ ని బట్టే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని డిటర్మైన్ చేస్తూ ఉంటాం. ప్రైస్ ఏ లెవెల్స్ దగ్గర నుంచి అయితే రిజెక్ట్ అయ్యి అగైన్ డౌన్ సైడ్ కి సెల్లింగ్ ప్రెషర్ తో ఫాలో అవుతుంటుందో ఇది రెసిస్టెన్స్ అని, అండ్ ప్రైస్ ఏ లెవెల్స్ దగ్గరకు వచ్చి అగైన్ బయింగ్ ప్రెషర్ తో టాప్ సైడ్ కి మూవ్ అవుతుంటుందో ఇది సపోర్ట్ అని మనం అనుకుంటూ ఉంటాం. ఒకసారి ఎగ్జాంపుల్ ని చార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైస్ ఆల్మోస్ట్ 18,000 మార్క్ నుంచి కంటిన్యూస్ గా డౌన్ అవుతూ మీన్స్ డౌన్ ట్రెండ్ లో కిందకి వస్తూ ఒక దగ్గర బేస్ ఫామ్ చేసింది. అండ్ ఆ బేస్ ఫామ్ చేసిన ఇనిషియల్ డేస్ లో మనం చూస్తుంటే ఇక్కడ చూడండి, ఇలా ప్రైస్ ఫాలో అయ్యాక ఈ రేంజ్ కి ఫాలో అయ్యాక అగైన్ ఒక లెవెల్ దగ్గర వరకు ర్యాలీ అవ్వాలని ప్రయత్నిస్తూ ఇక్కడ ఒకసారి రెసిస్టెన్స్ ని ఫేస్ చేసింది. అలా సెల్లింగ్ ప్రెషర్ తో డౌన్ సైడ్ కి వస్తున్నప్పుడు ఫస్ట్ ఈ జోన్ దగ్గరకు వస్తున్నప్పుడు సపోర్ట్ తీసుకుంది. ఆల్మోస్ట్ 15,800 జోన్ దగ్గరకు వస్తున్నప్పుడు సపోర్ట్ తీసుకుంది. అండ్ 16,400 అరౌండ్ వెళ్తున్నప్పుడు రెసిస్టెన్స్ ని ఫేస్ చేసింది. అలా సపోర్ట్ తీసుకున్న తర్వాత కొంచెం అగైన్ అప్ సైడ్ కి వెళ్తూ అగైన్ డౌన్ సైడ్ ఈ సేమ్ సపోర్ట్ దగ్గరే అనదర్ టైం సపోర్ట్ అండ్ అలా కొంత కన్సాలిడేట్ అవుతూ ఈసారి అగైన్ ఆ రెసిస్టెన్స్ వరకు అగైన్ సేమ్ ప్రీవియస్ గా ఉన్న సపోర్ట్స్ దగ్గరే సపోర్ట్ తీసుకుంటూ అగైన్ అప్ సైడ్ కి మూవ్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. అసలు అయిపోయింది కాబట్టి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇన్ఫాక్ట్ ఇక్కడ బ్రేక్ అయింది కదా, సపోర్ట్ డౌన్ సైడ్ క్లోజ్ అయింది కదా అంటే అది నేను హౌ టు ట్రేడ్ విత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఓవరాల్ ఇక్కడ జోన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ అండ్ ఇక్కడ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఫేస్ చేసింది కదా అని అయిపోయాక కదా మాట్లాడుకుంటున్నాం అంటే జస్ట్ ఒకసారి మీరు ఈ టైమ్స్లోనే ఉన్నారనుకోండి. ఈ మూవ్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ నుంచి మీరు ఇంకెక్కడ చూస్తున్నా ఈ జోన్ తర్వాత ఇక్కడ నుంచి ఎప్పుడు మీరు ఈ ప్రైస్ యాక్షన్ ని చూస్తున్నా, ఇక్కడ నేను బాక్స్ తో మెన్షన్ చేసిన ప్రైస్ యాక్షన్ లో మీరు ఏ పాయింట్ లో ఉండి చూస్తున్నా రీసెంట్ గా మీకు స్వింగ్ రిజెక్షన్ కనిపించింది అయితే ఇక్కడ అండ్ స్వింగ్ సపోర్ట్ కనిపించింది అయితే ఇక్కడ. సో ఇది మనం రెసిస్టెన్స్, ఇది మనం సపోర్ట్ అనుకొని లైన్స్ ని డ్రా చేసి ఆ జోన్స్ దగ్గరికి వస్తున్నప్పుడు మనం అలర్ట్ గా ఉండే ప్రయత్నం చేస్తాం. రెసిస్టెన్స్ దగ్గర బై చేస్తామా, సెల్ చేస్తామా, సపోర్ట్ దగ్గర బై చేస్తామా, సెల్ చేస్తామా అనేది సెకండరీ. ప్రైమరీగా లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ఎగ్జిస్టింగ్ గా మనకున్న పొజిషన్స్ రిలేటెడ్ గా అలర్ట్ గా ఉండే ప్రయత్నం చేస్తాం. మీన్స్ ప్రీవియస్ గా ఇలా సపోర్ట్ ఇక్కడ తీసుకుంది కదా అని ఇక్కడికి వచ్చి ఇలా యూటర్న్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎక్కడైనా మీరు బై చేసి ఉంటే దెన్ అలా ప్రైస్ ర్యాలీలో ప్రీవియస్ గా ఎక్కడ సెల్లింగ్ ప్రెషర్ స్టార్ట్ అయిందో మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి ఈ జోన్స్ దగ్గరికి వస్తున్నప్పుడు మీరు స్టాప్ లాస్ ని ట్రయల్ చేసి ప్రాఫిట్ ని లాక్ చేసే ప్రయత్నం చేస్తారు. లేదు మీరు ఇక్కడ సెల్లింగ్ కనిపించింది కదా ప్రీవియస్ గా అని ఇక్కడికి వచ్చినప్పుడు ఒకవేళ సెల్లింగ్ యాక్టివిటీ చేస్తుంటే ఈ జోన్ దగ్గరికి వస్తున్నప్పుడు అలర్ట్ గా మీ స్టాప్ లాస్ ని ట్రయల్ చేసుకుంటూ ప్రాఫిట్ ని లాక్ చేసే ప్రయత్నం చేస్తారు. మీన్స్ ఇలా రివర్సల్ అవడానికి ఛాన్స్ ఉంది. అక్కడ కొంత అలర్ట్ గా ఉండాలని మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ద్వారా ఇండికేషన్ దొరుకుతూ ఉంటుంది. అంతేకాని సపోర్ట్ దగ్గర బై, రెసిస్టెన్స్ దగ్గర సెల్ కాదు. సపోర్ట్ దగ్గర మనం సెల్ కూడా చేయొచ్చు, రెసిస్టెన్స్ దగ్గర మనం బై కూడా చేయొచ్చు. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ అగైన్ ఇలా ర్యాలీ అవుతున్నప్పుడు ప్రీవియస్ గా 2 times రెసిస్టెన్స్ ఫేస్ చేసిన జోన్ కాబట్టి ఈ లెవెల్ దగ్గరికి వస్తున్నప్పుడు మీ దగ్గర ఉన్న బయింగ్ పొజిషన్స్ కి ట్రైలింగ్ స్టాప్ లాస్ చేస్తారు. కొత్తగా సెల్ చేయాలనుకున్నా ఇక్కడున్న ప్రైస్ యాక్షన్ బట్టి మీరు సెల్ చేసి ఈ జోన్ దగ్గరికి నియర్ గా వస్తున్నప్పుడు మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ చేస్తూ మీ పొజిషన్ లో ఉంటున్న ప్రాఫిట్ ని లాక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రిలేటెడ్ గా ఉన్న బేసిక్ కాన్సెప్ట్. అండ్ అదే సేమ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రిలేటెడ్ గా ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది. ఇందాక మీకు మెన్షన్ చేసినట్లు ఎప్పుడైతే స్వింగ్ ఒక దగ్గర నుంచి రిజెక్ట్ అవుతుందో ప్రైస్ ఇలా ఒక దగ్గర నుంచి రిజెక్ట్ అయ్యి డౌన్ సైడ్ కి ఫాల్ అయ్యి అగైన్ ఎప్పుడైతే ఇలా రివర్సల్ తీసుకుంటుంటుందో దెన్ అప్పుడు మనం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అని మార్క్ చేసుకుంటాం. అలా మార్క్ చేసుకున్న తర్వాత ప్రైస్ అగైన్ ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చి రెస్పెక్ట్ చేస్తూ ఉందనుకోండి,
మీన్స్ నెక్స్ట్ టైం కూడా ప్రైస్ అక్కడికి వచ్చి రెస్పెక్ట్ చేస్తుంది. దెన్ ప్రీవియస్ గా మనం అనుకున్న రైట్ అని ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ అనమాట. ఎస్, ఇక్కడికి వచ్చి రిజెక్ట్ అయింది కాబట్టి ప్రీవియస్ గా మనం అనుకున్న రెసిస్టెన్స్ వ్యాలిడ్ అవుతుందని, నెక్స్ట్ టైం కూడా ప్రైస్ యాక్షన్ మనం అనుకున్న ప్రీవియస్ లెవెల్స్ దగ్గరికి వచ్చి రిజెక్ట్ అవుతుంటే దెన్ ఫర్దర్గా ఆ లెవెల్స్కి మనం ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. అలా డౌన్ సైడ్కి ఫాల్ అయ్యి ప్రీవియస్గా అనుకున్న సపోర్ట్ లెవెల్స్కి దగ్గరగా వచ్చి ఎగ్జాక్ట్ ఆ లైన్ కాదు, ఈవెన్ కొంత డౌన్ సైడ్కి వచ్చి అగైన్ రివర్సల్ తీసుకొని అప్ సైడ్కి వస్తున్నా దాన్ని ఇక్కడ ఒక ఇంపార్టెంట్ జోన్లా చూస్తూ ప్రీవియస్గా అనుకున్న సపోర్ట్కి మనం ఇంకా ఇంపార్టెన్స్ని పెంచే ప్రయత్నం చేస్తాం. ఇలా జరుగుతూ ఉన్న ప్రాసెస్లో ఎప్పుడైనా ప్రైస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి అప్ సైడ్కి వెళ్ళింది అంటే దెన్ అప్పటి వరకు మనం అనుకుంటున్న థీరీ ఆ రెసిస్టెన్స్ దగ్గరికి వస్తే డౌన్ సైడ్కి వస్తుంది, సపోర్ట్ దగ్గరికి వస్తే అప్ సైడ్కి వెళ్తుంది, ఆ ఎంటైర్ థీరీ అనేది రివర్స్ అవుతుంది. ఇక్కడ రివర్స్ ఇన్ ద సెన్స్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ని ప్రైస్ బ్రేక్ చేస్తుందో నెక్స్ట్ టైం ప్రైస్ డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు ఇక్కడే సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం అంటే ఏంటి? బయ్యర్స్ ఒక ఇంట్రెస్ట్ కనిపిస్తూ ఉండడం. ప్రీవియస్గా బయ్యర్స్ ఈ సపోర్ట్ దగ్గరికి ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడే బయింగ్ యాక్టివిటీ చేశారు అండ్ ఇక్కడికి వస్తున్నప్పుడు సెల్లింగ్ యాక్టివిటీ చేశారు. బట్ ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్, ఈ సెల్లింగ్ యాక్టివిటీ ఇక్కడ ఉన్నది బ్రేక్ అయ్యి అలా అప్ సైడ్కి వెళ్ళిపోతున్నప్పుడు మిస్ అయ్యామని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. సో నేను ఈ రెసిస్టెన్స్ అంటే సెల్ అనుకున్నాను కానీ చూస్తే రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళిపోతుంది, నేను బై చేయాలని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు చూసారా. అగైన్ ఏ జోన్ దగ్గర అయితే ప్రీవియస్గా సెల్లింగ్ ప్రెషర్ అప్పటి వరకు కనిపించుంటుందో అదే జోన్ దగ్గర ఈసారి బయింగ్ ఇంటెన్సిటీ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఒకవేళ ఇక్కడ బయింగ్ ఇంటెన్సిటీ కనిపిస్తూ అప్ సైడ్కి వెళ్తూ ఉంటే దెన్ అప్పుడు ఇక్కడ వచ్చిన బ్రేక్అవుట్ ని కూడా మనం వ్యాలిడ్ బ్రేక్అవుట్ లా చూడొచ్చు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రీటెస్ట్ కి వాల్యూ ఇస్తూ ఉంటారు. లైక్ ఇలా బ్రేక్ అయినప్పుడు ట్రేడ్ కాకుండా ఇది రెసిస్టెన్స్ బ్రేక్ అయింది బట్ వచ్చిన బ్రేక్అవుట్ రియల్ బ్రేక్అవుట్ అని మనకు అర్థం కావాలంటే ఇలా బ్రేక్ అయిన తర్వాత ఎప్పుడైతే ప్రైస్ అగైన్ ఆ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకొని టాప్ సైడ్కి వెళ్తుందో ఇక్కడ తీసుకున్న యూటర్న్ లోనే బయింగ్ యాక్టివిటీ చేయడానికి ట్రేడర్స్ ఇంట్రెస్ట్ ని చూపిస్తూ ఉంటారు. అలాగే ఒకవేళ లెట్స్ సే ప్రైస్ ఇలా అప్ సైడ్కి వెళ్తూ డౌన్ సైడ్కి వస్తూ కొంత కన్సాలిడేట్ అయి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే ఈసారి అగైన్ ప్రైస్ లో ఒకవేళ బయింగ్ ఇంటెన్సిటీ ఏదైనా కనిపించి అప్ సైడ్ వస్తున్నప్పుడు ప్రీవియస్ గా ఉన్న ఈ సపోర్టే ఈసారి మనకి రెసిస్టెన్స్ అవుతుంది. బికాస్ ప్రీవియస్ గా ఇక్కడికి వస్తున్నప్పుడు బయింగ్ మల్టిపుల్ టైమ్స్ చేసిన బయ్యర్స్ యొక్క స్ట్రెంగ్త్ ఫెయిల్ అయింది కాబట్టి సెల్లర్స్ డౌన్ సైడ్ కి తీసుకువెళ్ళగలిగారు. సో ఇలా డౌన్ సైడ్ కి ఫాలో అవుతున్నప్పుడు ప్రీవియస్ గా ఉన్న బయ్యర్స్ కానీ అంటే ఈ ఫాల్ ని క్యాప్చర్ చేయలేకపోయిన సెల్లర్స్ కానీ ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తూ ఉంటారు. వాళ్ళు ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ దగ్గరికి రాగానే ఒక గుడ్ ప్రైస్ యాక్షన్ లెవెల్ అనుకుని అక్కడ సెల్లింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేయడం కారణంగా ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ ఈసారి రెసిస్టెన్స్ అవుతుంది. సో ఒక రెసిస్టెన్స్ బ్రేక్ అయితే అదే రెసిస్టెన్స్ ఈసారి సపోర్ట్ అవుతుంది అండ్ ఒక సపోర్ట్ ఈసారి బ్రేక్ అయితే అదే సపోర్ట్ ఈసారి రెసిస్టెన్స్ అవుతుంది. ఇది ఒకసారి మనం చార్ట్ లో గమనిద్దాం. సో రీసెంట్ నిఫ్టీ చార్ట్ లోనే మనం గమనించవచ్చు. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ రిజెక్ట్ అయింది కదా ఈ జోన్ దగ్గరికి వస్తున్నప్పుడు. సో అలా వన్స్ రిజెక్ట్ అవుతూ ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్ చేసిందో అగైన్ ఆ లెవెల్ దగ్గరికి ఫాలో అవుతున్నప్పుడు ఎగ్జాక్ట్గా కాదు అగైన్ ఆ లెవెల్ దగ్గరికి ఫాలో అవుతున్నప్పుడు ప్రైస్లో అగైన్ సపోర్ట్ ఇక్కడ మనకు కనిపించింది. అండ్ నెక్స్ట్ కమింగ్ టైమ్స్లో కూడా ఈ రీసెంట్ ఫాల్లో కూడా ఎగ్జాక్ట్ సేమ్ లెవెల్ దగ్గరికి వచ్చే నిఫ్టీ సపోర్ట్ తీసుకుంది. మీన్స్ ప్రీవియస్గా ఏ లెవెల్ దగ్గర అయితే మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ రెసిస్టెన్స్ని ఫేస్ చేసి ఉంటుందో అది అప్కమింగ్ టైమ్స్లో సపోర్ట్గా మార్కెట్లో వ్యవహరిస్తుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ కూడా గమనించవచ్చు, రీసెంట్ టైమ్స్లో మార్కెట్ ఫాలో అయిన తర్వాత నిఫ్టీ మల్టిపుల్ టైమ్స్ ఒకే పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ అగైన్ అప్ సైడ్కి వెళ్తుంది. అండ్ ఈవెన్ అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు కూడా ఒకే దగ్గరే మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఫస్ట్ ఈ రెండింటిని గమనించిన ట్రేడర్స్ మీన్స్ ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ బయింగ్ ఇంటెన్సిటీ స్టార్ట్ అవుతుందని గమనించిన ట్రేడర్స్ అగైన్ ఆ లెవెల్స్ దగ్గరికి రీచ్ అవుతున్నప్పుడు మళ్ళీ అగైన్ ఫ్రెష్గా బయింగ్ యాక్టివిటీ చేస్తుంటారు. అగైన్ అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ సెల్లింగ్. అలా బిగ్ ప్లేయర్స్ మార్కెట్ ని మూవ్ చేసేంత వరకు కూడా ప్రైస్ ఈ రేంజ్ లోనే మల్టిపుల్ టైమ్స్ మూవ్ అవుతూనే ఉంటుంది. ఇలా ఉంటున్న ఈ రేంజ్ ని మీన్స్ ఎక్కడైతే బయర్స్ ఒక స్ట్రెంగ్త్ కనిపిస్తూ ప్రైస్ టాప్ సైడ్కి వెళ్తుంటుందో దాని సపోర్ట్ గా, ఎక్కడైతే సెల్లర్స్ ఒక స్ట్రెంగ్త్ కనిపిస్తూ ప్రైస్ రిజెక్ట్ అయ్యి డౌన్ సైడ్కి వస్తుంటుందో దాన్ని మనం రెసిస్టెన్స్ గా పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ గమనించవచ్చు, ప్రీవియస్ గా ప్రైస్ ఇక్కడ రెసిస్టెన్స్ ని ఫేస్ చేస్తూ ఉంటే ఆ రెసిస్టెన్స్ వన్స్ బ్రేక్ అయిన తర్వాత అదే సేమ్ జోన్ దగ్గర ప్రైస్ సపోర్ట్స్ అయితే తీసుకుంటూ ఉంది. మీన్స్ ప్రీవియస్ గా ఏ లెవెల్స్ దగ్గర సెల్లర్స్ యాక్టివ్ గా ఉన్నారో ఇప్పుడు అగైన్ ఆ లెవెల్ బ్రేక్ అయ్యి టాప్ సైడ్కి వెళ్ళాక ఈ మూవ్ని ఎవరైతే మిస్ అయింటారో వాళ్ళ ఫస్ట్ ఆపర్చునిటీగా రీసెంట్ టైమ్స్లో ఏదైతే రెసిస్టెన్స్గా యాక్ట్ అయిందో ఆ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు అగైన్ ఫ్రెష్ బయింగ్ యాక్టివిటీ చేస్తుంటారు. కాబట్టి వన్స్ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యాక మనకి సపోర్ట్ గాను
అండ్ సపోర్ట్ బ్రేక్ అయ్యాక రెసిస్టెన్స్ గానే యాక్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా గమనించవచ్చు. వన్స్ ఆ లెవెల్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ కి వచ్చిన తర్వాత అగైన్ ఆ సేమ్ రెసిస్టెన్స్ ఈసారి సపోర్ట్ గా యాక్ట్ అవుతూ ప్రైస్ ని టాప్ సైడ్ కి మూవ్ చేయడం. అగైన్ ఎప్పుడెప్పుడైతే ప్రైస్ అగైన్ ఆ రెసిస్టెన్స్ దగ్గరికి ఫాలో అవుతుందో బయర్స్ యొక్క పార్టిసిపేషన్ ఆ జోన్ లో స్టార్ట్ అవుతూ ప్రైస్ అగైన్ అప్ సైడ్ మూవ్ అయ్యే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అండ్ ఈవెన్ టాటా మోటార్స్ ఒక రీసెంట్ చార్ట్ స్ట్రక్చర్ ని మీరు గమనించిన ఏ జోన్ దగ్గర అయితే ప్రైస్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ ని తీసుకుందో వన్స్ ఆ సపోర్ట్ బ్రేక్ అయ్యాక మళ్ళీ అగైన్ ఆ లెవెలే మనకి రెసిస్టెన్స్ గా యాక్ట్ అయింది. ఇక్కడ ఏ జోన్ దగ్గర అయితే సపోర్ట్స్ అయితే కనిపించాయో వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వచ్చాక అగైన్ రివర్సల్ లో అదే లెవెల్ దగ్గర మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది. ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఎన్ని టైప్స్ లో డ్రా చేయొచ్చో తెలుసుకుందాం. యూజువల్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే హారిజాంటల్ లైన్స్ తోనే డ్రా చేస్తుంటాం, కానీ ఇంకా వేరియస్ మెథడ్స్లో కూడా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేయొచ్చు. మోస్ట్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి ఎగ్జాంపుల్గా ఇవే మనం చూస్తూ ఉంటాం. ఇందాక మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్స్ అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఎగ్జాంపుల్స్ ఈ కేటగిరీలోకి వస్తాయి. ప్రైస్ ఉంటున్న రేంజ్ని లేకపోతే ప్రీవియస్గా ప్రైస్ యాక్షన్ కనిపిస్తున్న రేంజ్ని ఒక హారిజాంటల్ లైన్తో డిఫైన్ చేస్తూ వాటిని సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అని పిలుస్తూ ఉంటాం. అండ్ ఈ టైప్ ఆఫ్ ఛానల్స్ కూడా ప్రీవియస్ వీడియోలో అనుకున్నాం కదా, అసెండింగ్ ఛానల్ ఉంటుంది, డిసెండింగ్ ఛానల్ ఉంటుందని. అలా ఇప్పుడు మనకు కనిపిస్తున్నది డిసెండింగ్ ఛానల్. ఈ డిసెండింగ్ ఛానల్లో 2 ట్రెండ్ లైన్స్ని యూజ్ చేసి ప్రీవియస్గా ఏ లెవెల్స్ నుంచి ఎక్కువ టైమ్స్ రిజెక్షన్ వచ్చిందో ఆ పాయింట్స్ని కంబైన్ చేస్తూ డ్రా చేస్తున్న ట్రెండ్ లైన్స్ ద్వారా ఫామ్ అవుతున్న ఛానల్స్ ద్వారా కూడా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని గమనిస్తాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నది డిసెండింగ్ ఛానల్. ఇలా డ్రా చేస్తున్న ఛానల్స్ని ఎలా అబ్జర్వ్ చేస్తాం, ప్రైస్ ఇక్కడి నుంచి అగైన్ ఇలా అప్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు ప్రీవియస్గా ఫామ్ అవుతున్న రెసిస్టెన్స్ని కంబైన్ చేస్తూ మనం స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తుంటాం. కాబట్టి ఈసారి ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ అగైన్ డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందనే ఒక ఇండికేషన్ ఇలా డ్రా చేస్తున్న ఛానల్స్ ద్వారా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇది సెకండ్ టైప్. ఇలా హారిజాంటల్ అండ్ వర్టికల్ లైన్సే కాకుండా ఇండికేటర్స్ని యూజ్ చేసి లైక్ మూవింగ్ యావరేజ్ అండ్ ఆ మూవింగ్ యావరేజ్ లో యూజువల్ గా 20, 50, 100, 200 ఆ నెంబర్స్ తో ఉన్న మూవింగ్ యావరేజెస్ తో కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని గమనిస్తారు. ఎగ్జాంపుల్ ఇక్కడ 20ని ప్లేస్ చేస్తూ మూవింగ్ యావరేజ్ నెంబర్ 20 అండ్ డైలీలో ఉన్నాం కాబట్టి 20-డే మూవింగ్ యావరేజ్ ప్రకారం ఇక్కడ నుంచి నిఫ్టీ డౌన్ సైడ్కి వస్తుంటే 15,850 దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఎలా చెప్తున్నారు ఇలా సపోర్ట్ తీసుకుంటుందని అంటే ఇండికేటర్ని కూడా ప్రైస్ యాక్షన్ రెస్పెక్ట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గమనించారంటే వన్స్ ఇండికేటర్ బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వెళ్ళాక ఈ ఇండికేటరే 20-డే మూవింగ్ యావరేజే మనకి మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతూ వచ్చింది. మీన్స్ ఎప్పుడెప్పుడైతే ప్రైస్ ఇండికేటర్ నియర్గా వెళ్తూ వచ్చిందో అప్పుడే రిజెక్ట్ అవుతూ అగైన్ ఇండికేటర్ నియర్గా వెళ్ళిన ప్రతిసారి కూడా రిజెక్షన్ కనిపిస్తూ వచ్చింది. అండ్ ఇండికేటర్ అబోవ్ ఉంటున్నప్పుడు మల్టిపుల్ టైమ్స్ ఇండికేటర్ దగ్గర సపోర్ట్ని కూడా ప్రైస్ తీసుకుంటూ ఉంటుంది. ఇలా మూవింగ్ యావరేజ్తో కూడా ఇక్కడ 20 అని ప్లేస్ చేసాం, కానీ 50, 100 వీటితో కూడా మూవింగ్ యావరేజ్ని యూజ్ చేసి కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఇతర ఇండికేటర్స్ లైక్ ఫిబొనాచి రిట్రేస్మెంట్ రీసెంట్ టైమ్స్లో మనకి మార్కెట్ ఫాల్ అయిన తర్వాత ఏ లెవెల్స్ దగ్గర నుంచి వస్తున్న రీట్రేస్మెంట్ ఎండ్ అవడానికి ఛాన్స్ ఉంటుందని డ్రా చేస్తే 38.2, 50, 61.8 ఇలా ప్రైస్ ఫాల్ అయ్యాక అగైన్ ప్రైస్ ర్యాలీ అవుతున్నప్పుడు ఇవి మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ రీసెంట్ నిఫ్టీ ప్రైస్ ఫాల్లో నిఫ్టీ 61.8 లెవెల్ వరకు వెళ్ళి అక్కడి నుంచి రిజెక్ట్ అయ్యి డౌన్ సైడ్కి అయితే ఫాల్ అవుతూ ఉంది. ఇలా అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ ఫాల్ అయిన తర్వాత ఈసారి అగైన్ వస్తున్న ఈ రీట్రేస్మెంట్ ఎక్కడ ఎండ్ అవడానికి పాసిబిలిటీ ఉంది ఆర్ ఎక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని 38.2, 50 అండ్ 61.8ని రెసిస్టెన్స్ గాను ఆర్ ప్రైస్ ఇలా అప్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు ఎక్కడెక్కడ సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందని అలా అప్ సైడ్ వెళ్ళిన స్వింగ్ని మనం ఫిబొనాచి రిట్రేస్మెంట్తో జాయిన్ చేస్తూ ఉంటే అక్కడ ఉంటున్న ఈ లెవెల్స్ దగ్గర 38.2, 50 అండ్ 61.8 లెవెల్స్ దగ్గర సపోర్ట్ గాను ఆ పర్టికులర్ జోన్స్ యాక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇది ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసామంటే ప్రీవియస్ గా మనకి ఏవైతే ఇంపార్టెంట్ సపోర్ట్స్ అనుకుంటామో అవే రెసిస్టెన్స్ అవుతాయని చెప్పాం. కాబట్టి ఈ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు వస్తున్న కరెక్షన్ లో ఏవైతే ఇంపార్టెంట్ సపోర్ట్స్ గా ఉన్నాయో అవే ఈసారి డౌన్ సైడ్ నుంచి ప్రైస్ అప్ సైడ్కి వస్తున్నప్పుడు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా కూడా ఇక్కడ యాక్ట్ అవుతూ ఉన్నాయి. సో యూజింగ్ ఫిబొనాచి రిట్రేస్మెంట్ కూడా సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. సో మాట్లాడుకునే డిఫరెంట్ టైప్స్కి అన్నిటికీ ఒకే ఇంపార్టెన్స్ అయితే లేదు. పర్సనలీ నేను బిలీవ్ చేస్తున్న దాని ప్రకారం హారిజంటల్గా డ్రా చేస్తున్న లైన్స్కి మాత్రమే ఫర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ ఈవెన్ ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. వాటికి అడిషన్గా ఇవి లైక్ హారిజంటల్ లైన్స్ని డ్రా చేసుకున్న తర్వాత ఒకవేళ ప్రైస్ టాప్ సైడ్కి వెళ్తుంటే డౌన్ సైడ్ ఒక ట్రెండ్ లైన్ ఆర్ ఈవెన్ ప్రైస్ అప్ అండ్ డౌన్ ఒక ఛానల్ లాగా కూడా ప్రైస్ యాక్షన్ ఒక డైరెక్షన్ని డిఫైన్ చేస్తూ ఆ ఛానల్ బ్రేక్ అయితే ఫర్దర్గా యాక్షన్ తీసుకోవచ్చు. కానీ
మెయిన్ ఇంపార్టెంట్ థీమ్ అయితే ఈ హారిజాంటల్ లైన్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అండ్ కమింగ్ టు ఇండికేటర్స్ లైక్ మూవింగ్ యావరేజ్ కానీ ఫిబొనాచి కానీ ఇవి ప్రీవియస్గా డ్రా చేసుకున్న లైన్స్కి లైక్ హారిజాంటల్ లైన్స్కి ఆర్ ఈ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఛానల్స్కి ఇవి ఫర్దర్ కన్ఫర్మేషన్ ఎక్కడైనా యాడ్ చేస్తాయా, కాన్ఫ్లుయెన్స్ ఎక్కడైనా అవుతుందని చూడాలి తప్పితే ప్యూర్లీ ఫిబొనాచి ఆర్ ప్యూర్లీ మూవింగ్ యావరేజ్ ద్వారా వచ్చే ఎటువంటి కన్ఫర్మేషన్ని కూడా మనం ట్రేడ్ చేయడానికి ప్రయత్నించకూడదు. ఫ్రెండ్స్, ఫర్దర్గా వీడియోని కంటిన్యూ చేసే ముందు మన ఆప్షన్ సిరీస్లో మాట్లాడుకున్న ఎంటైర్ స్ట్రాటజీస్ ఉన్నాయి కదా, అది అసలు ఏ సందర్భాల్లో యూజ్ చేయాలి, లైక్ మార్కెట్ బులిష్గా ఉంటున్నా, బేరిష్గా ఉంటున్నా, సైడ్ వేస్లో ఉంటున్నా, ఈవెంట్ డేస్లో ఉంటున్నా, ఏవేవి సెలెక్ట్ చేయాలి, ఇది ఒక ఆర్డర్లో చెప్పండి అని ఇలా చాలా టైమ్స్ మన వాళ్ళు అడిగారు. సో ఇలా ఉన్న అన్ని క్వశ్చన్స్కి ఒక ఇమేజ్ మీకు ఆన్సర్ ఇస్తుంది. ఇది హై రెజల్యూషన్తో ఉన్న ఇమేజ్ని పీడిఎఫ్ రూపంలో మీకు మన టెలిగ్రామ్ ట్రేడింగ్ గ్రూప్లో ఉంచాను. అండ్ ఈ గ్రూప్లో ఎవరైనా కొత్తగా వెళ్తున్న వాళ్ళైతే రీసెంట్గా మనం మాట్లాడుకున్న అన్ని చార్ట్ ప్యాటర్న్స్ రిలేటెడ్గాను పీడిఎఫ్ ఉంటుంది. అండ్ దానికి ముందు చేసిన క్యాండిల్ స్టిక్ కోర్స్ అండ్ దాని రిలేటెడ్గా కండక్ట్ చేసిన ఎగ్జామ్, ఇవే కాదు ఇంకా వేరియస్ చార్ట్ ప్యాటర్న్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ ట్రేడింగ్ కంటెంట్ అంతా కూడా ఆ గ్రూప్లో ఉంచే ప్రయత్నం చేశాను. అండ్ అక్కడ ట్రేడింగ్ కంటెంట్ తప్పితే ఇంకే ఇతర స్టాక్ మార్కెట్ కంటెంట్ కూడా పోస్ట్ అవ్వదు. సో ఎవరైనా ట్రేడింగ్లో నేర్చుకోవాలనుకుంటున్నా, ట్రేడింగ్లో ఇతర కాన్సెప్ట్స్ టైం టు టైం అప్డేటెడ్గా తెలుసుకోవాలనుకుంటున్నా ఈ గ్రూప్లో ఉండమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ట్రేడింగ్ యాప్ ఇన్స్టాల్ చేసి మీరు సర్చ్ చేయొద్దు, చాలా ఫేక్ గ్రూప్స్ వస్తున్నాయి. కాబట్టి మన మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లో పిన్ కామెంట్ దగ్గరికి వెళ్ళారంటే అక్కడ క్లిక్ చేస్తూ ఉంటే మీకు వస్తున్న వేరియస్ లింక్స్లో ఒక లింక్ దగ్గర మన ట్రేడింగ్ ఛానల్ జాయినింగ్ లింక్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీరు మన ట్రేడింగ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ మన మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేయండి. 3 లక్షల పైగా మన వాళ్ళు ఉన్న ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్లో పిన్ కామెంట్స్లోకి వెళ్తే మన ట్రేడింగ్ గ్రూప్ లింక్ అనేది అక్కడ నేను పిన్ చేసి ఉంచాను. అండ్ అక్కడ పోస్ట్ చేసిన కంటెంట్ని మీరు డౌన్లోడ్ చేసి టైం టు టైం రివిజన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసినప్పుడు ఎలాంటి టైం ఫ్రేమ్స్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి? సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్లో టైం ఫ్రేమ్ ఒక రోల్ గురించి తెలుసుకుందాం. దాంతోపాటు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా డ్రా చేయాలి అండ్ నేను పర్సనల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా డ్రా చేస్తాను అండ్ ఇతర ఫ్యాక్టర్స్ని కంబైన్ చేస్తూ లైక్ ఫిబొనాచి రిట్రేస్మెంట్ కానీ, మూవింగ్ యావరేజ్ని కానీ, ప్రైస్ యాక్షన్ ద్వారా ఫామ్ అవుతున్న లెవెల్స్ని కానీ కంబైన్ చేస్తూ ఎలా మనం డ్రా చేయొచ్చో కూడా తెలుసుకుంటూ ఫైనలీ లైన్ ద్వారాను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేస్తుంటారు, ఒక రేంజ్ ద్వారా కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేస్తుంటారు. ఆ డిఫరెన్స్ని కూడా మనం అర్థం చేసుకుందాం. ఇది గుర్తుంచుకోవాలి, హయ్యర్ టైం ఫ్రేమ్లో డ్రా చేసే లైన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ హయ్యర్ టైం ఫ్రేమ్లో డ్రా చేశాం కదా అని వాటిని మనం ట్రేడింగ్కి యూజ్ చేయలేం. లైక్ వీక్లీ, మంత్లీలో డ్రా చేసాం అనుకోండి. ఎగ్జాంపుల్ వీక్లీలోకి వెళ్దాం ఒకసారి. వీక్లీలోకి వెళ్ళి ఇలా ఇంపార్టెంట్ లెవెల్స్ని మార్క్ చేసి ఆ లెవెల్స్ కోసం వెయిట్ చేయాలనుకుంటే ప్రజెంట్ ఉన్న దగ్గర నుంచి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆర్ ఈవెన్ స్టాక్స్ చాలా ఎక్కువ పర్సెంట్ మూవ్ అయితేనే మనకు ఆ లెవెల్స్ రీచ్ అవుతూ ఉంటాయి. సో సపోర్ట్స్, రెసిస్టెన్స్ డ్రా చేసి వాటితో మనం ట్రేడ్ చేయలేం. ఇన్ఫ్యాక్ట్ డైలీలో ఉన్న వాటితో కూడా ఇంట్రాడేలో మనం ట్రేడ్ చేయలేం. అయితే డైలీ, వీక్లీ, మంత్లీ వీటిల్లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూడడం వేస్టా అంటే అలా కాదు. ఫస్ట్ అయితే డైలీని స్టార్ట్ చేయండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చి జస్ట్ ఇలా రీఫ్రెష్ చేయండి. స్క్రీన్ ఇలా రీఫ్రెష్ చేయండి. ఇలా రీఫ్రెష్ చేశాక ఇక్కడ మీకు ప్లస్ మైనస్ అని ఉంటుంది కదా, ఆ మైనస్ దగ్గర 1 2 3 4 టైమ్స్ దగ్గరగా ఇలా మీరు జూమ్ అవుట్ చేసి ఒకసారి చార్ట్ని ఫ్రంట్ టు బ్యాక్ ఇలా స్క్రోల్ చేయండి. ఒకసారి గమనించండి ప్రీవియస్గా ఎలా మార్కెట్ ప్రైస్ యాక్షన్ ఫామ్ అయింది అండ్ ప్రెసెంట్ మార్కెట్ ఎలాంటి డైరెక్షన్లో మూవ్ అవుతుందని. సో ఎప్పుడు హైయర్ టైం ఫ్రేమ్స్లో మనం ట్రెండ్ని డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డైలీ టైం ఫ్రేమ్లో ఫామ్ అవుతున్న లెవెల్స్ ప్రకారం హైస్, లోయర్ హై, లోయర్ హై, లోయర్ హై, లోయర్ హై, ఈవెన్ లోస్ కూడా లోయర్ లోస్ని ఫామ్ చేసుకుంటూ డౌన్ సైడ్కి మార్కెట్ ఫాల్ అవుతూ ఉంది. కాబట్టి ఇది మనం డౌన్ ట్రెండ్లో ఉందనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డౌన్ ట్రెండ్లో ఉంటే మనం సెల్లింగ్ ఆపర్చునిటీస్ కోసమే చూడాలి. సో మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉందన్న విషయం అయితే మనకి హైయర్ టైం ఫ్రేమ్, డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే అర్థమవుతుంది. డౌన్ ట్రెండ్ బ్రేక్ అయిందని ఎప్పుడు అనుకోవాలి మనం? రీసెంట్ స్వింగ్ హై బ్రేక్ అయినప్పుడు. రీసెంట్ స్వింగ్ హై 16,800 అరౌండ్ ఉంది. సో 16,800 అబోవ్ వచ్చి మార్కెట్ సస్టైన్ అవుతున్నా, క్లోజ్ అవుతున్నా ప్రెసెంట్ ఉంటున్న ఈ డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్గా మారడానికి ఛాన్స్ ఉంటుందన్న ఇండికేషన్ మనకి ప్రైస్ ద్వారా ఫామ్ అవుతుంది. అసలు వన్స్ మనం ట్రెండ్ని డిసైడ్ చేసిన తర్వాత ఇంపార్టెంట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ హైయర్ టైం ఫ్రేమ్ అయినా డైలీ టైం ఫ్రేమ్లో మనం నోట్ చేసుకోవాలి. ఈవెన్ ఫర్ ట్రేడింగ్ కూడా, ఇంట్రాడేలో చేస్తున్న ట్రేడింగ్కి కూడా నేను డైలీ టైం ఫ్రేమ్లో ఉన్న సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ని గమనిస్తాను. ఎలాగో చెప్తాను, ఎలా కంబైన్ చేస్తాను మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. కాబట్టి మీరు గమనించండి, నేను మీకు డైలీ వీడియోస్లో చూపించే వాటిల్లో
మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి, కానీ అన్ని బ్లూ కలర్లో ఉంటాయి. కానీ బిగినర్స్కి నేను చెప్పేది డైలీ టైం ఫ్రేమ్లో ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బ్లాక్ లైన్స్తో డిఫైన్ చేయండి. బ్లాక్ లైన్స్తో ఇలా ఈ కలర్ వచ్చే లైన్స్తో డైలీ టైం ఫ్రేమ్లో ఉన్న ఇంపార్టెంట్ లెవెల్స్ని మార్క్ చేయడానికి ప్రయత్నించండి. సరే, అది అసలు ఎలా మార్క్ చేయాలి? ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ లెవెల్స్ ఏవనేది మనం ఎలా తెలుసుకోవాలి? ఒకటి గుర్తుంచుకోవాలి, మనం కేవలం ఇంపార్టెంట్ పాయింట్ దగ్గర ఒక లైన్ డ్రా చేయడాన్ని చూస్తూ ఉన్నట్లయితే ఎన్ని లైన్స్ డ్రా చేయొచ్చు చూడండి. ఇక్కడున్న పాయింట్కి ఒక లైన్ డ్రా చేయొచ్చా? ఇక్కడున్న పాయింట్కి టచ్ అవుతూ ఇంకొక లైన్, ఇక్కడున్న పాయింట్కి టచ్ అవుతూ ఇంకొక లైన్, ఇక్కడున్న పాయింట్కి టచ్ అవుతూ ఇంకొక లైన్, ఇక్కడున్న పాయింట్కి అండ్ ఇక్కడున్న పాయింట్కి టచ్ అవుతూ ఇంకొక లైన్, ఇక్కడున్న పాయింట్కి ఇలా టచ్ అవుతూ మల్టిపుల్ లైన్స్ని ఇన్ బిట్వీన్ 8,500 to 7,600 ఇలా మనం డ్రా చేయొచ్చు. బట్ ఇన్ని మల్టిపుల్ లైన్స్ డైలీ టైం ఫ్రేమ్లో చూడాల్సిన నీడ్ లేదు. డైలీ టైం ఫ్రేమ్లో ఓన్లీ ఇంపార్టెంట్ లెవెల్స్కే మనం ప్రిఫరెన్స్ ఇస్తూ లోయర్ టైం ఫ్రేమ్స్లో, ట్రేడింగ్ టైం ఫ్రేమ్లో కావాలంటే రీసెంట్గా ఫామ్ చేసిన మల్టిపుల్ లెవెల్స్ని మనం గమనించవచ్చు. సో ఎప్పుడు హైయర్ టైం ఫ్రేమ్స్లో వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్కి మనం ప్రాధాన్యతని ఇవ్వాలి. సో అలా చూస్తే మనం ఏ లెవెల్ అయితే డ్రా చేయాలనుకుంటున్నామో అక్కడ మీరు డ్రా చేసే లైన్కి 3 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నట్లయితే దాని అది ఇంపార్టెంట్ లెవెల్ అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ మల్టిపుల్ టచ్ పాయింట్స్. ఎన్ని టచ్ పాయింట్స్ వీలవగలిగితే అన్ని టచ్ పాయింట్స్ మీరు డ్రా చేస్తున్న లైన్కి ఉండేలా చూసుకోండి. అది సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ అనేది పక్క నుంచి మల్టిపుల్ టచ్ పాయింట్స్, ఒక్కసారి లైన్ డ్రా చేస్తే అక్కడ మల్టిపుల్ టచ్ పాయింట్స్ ఉండేలా చూసుకోవాలి. అలా ఈ లైన్ మనకు కనిపిస్తుంది. దీన్ని కొంచెం అడ్జస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉందో లేదో చూసుకుందాం. మల్టిపుల్ టచ్ పాయింట్స్ అనేది మెయిన్ క్రైటీరియా. అండ్ మల్టిపుల్ టచ్ పాయింట్స్ తర్వాత ఈ సేమ్ లైనే మనకి రెసిస్టెన్స్ గాను అండ్ సపోర్ట్ గాను యాక్ట్ అయి ఉండాలి. మీన్స్ ఎక్కడైతే సపోర్ట్ తీసుకొని మార్కెట్ టాప్ సైడ్కి మూవ్ అయిందో అగైన్ డౌన్ సైడ్కి ఫాలో అవుతున్నప్పుడు ఆ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కూడా మార్కెట్ ఫేస్ చేసి ఉండాలి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ 2 సినారియోస్లో కూడా ఆ లైన్ యాక్ట్ అయి ఉంటేనే ఆ లైన్కి ఇంపార్టెన్స్ ఫర్దర్ కమింగ్ డేస్లో కూడా మనం ఎక్కువగా ఇవ్వచ్చు. ఇది సెకండ్ క్రైటీరియా. అండ్ థర్డ్ క్రైటీరియా, ప్రీవియస్గా ఉన్న ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకుని కదా మనం లైన్ని డ్రా చేస్తుంటాం. ఇది ఇప్పుడు కూడా వ్యాలిడ్ అవుతుందా? ఆ లెవెల్ దగ్గరే ట్రేడ్స్ తీసుకుంటున్నారా లేదా అని మనకు తెలియాలంటే రీసెంట్ స్వింగ్స్ కూడా ఆ లెవెల్ని ఆర్ ఆ లైన్ని రెస్పెక్ట్ చేయాలి. సో ఫస్ట్ కండిషన్ మల్టిపుల్ టచ్ పాయింట్స్ ఉండాలి. సెకండ్ కండిషన్ ఆ లైన్ ప్రీవియస్గా రెసిస్టెన్స్ గాను అండ్ సపోర్ట్ గాను యాక్ట్ అయి ఉండాలి. అండ్ థర్డ్ కండిషన్ ప్రీవియస్గా ప్రైస్ అయితే ఆ లెవెల్ని రెస్పెక్ట్ చేసింది అండ్ రీసెంట్గా కూడా ప్రైస్ ఆ లెవెల్ని రెస్పెక్ట్ చేస్తుందా లేదా. ఒకవేళ రెస్పెక్ట్ చేస్తుంటే ఇది ఫర్దర్ కమింగ్ డేస్లో కూడా ఒక ఇంపార్టెంట్ లెవెల్లా మనం గమనించవచ్చు. అలా డైలీ టైం ఫ్రేమ్లో ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తున్న జోన్స్ని మనం రిప్రజెంట్ చేసుకోవాలి. ఈ లైన్ కూడా అది మీట్ అవుతుందా? రెసిస్టెన్స్, సపోర్ట్, రెసిస్టెన్స్ ఇలా మల్టిపుల్ టైమ్స్ ప్రీవియస్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఈ లైన్ రెస్పెక్ట్ చేస్తూ వచ్చింది. మల్టిపుల్ టచ్ పాయింట్స్ ఉన్నాయి. బట్ రీసెంట్ ప్రైస్ యాక్షన్ చూద్దామంటే ఈ లైన్ దగ్గరికి ఫ్రమ్ ఏప్రిల్ 2022 ఎప్పుడు కూడా ప్రైస్ అయితే మూవ్ అవ్వలేదు. సో 17,670 జోన్ అనేది ప్రీవియస్గా ఉన్న ప్రైస్ యాక్షన్ ప్రకారం ఒక ఇంపార్టెంట్ జోన్. సో ఇక్కడ నేను జోన్ అని అంటున్నాను. అది ఇక్కడ నుంచి ప్రైస్ ఇలా వెళ్తున్నప్పుడు రెసిస్టెన్స్ అవ్వచ్చు అండ్ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు సపోర్ట్ కూడా అవ్వచ్చు. సపోర్ట్, రెసిస్టెన్స్, అక్కడ బై చేయాలి, సెల్ చేయాలి ఇలాంటి వ్యూతో ఉండద్దు. సో మన పని ఇంపార్టెంట్ జోన్స్ని ఫామ్ చేయడం, ఇంపార్టెంట్ లైన్స్ని ఫామ్ చేయడం. అండ్ ఆ లెవెల్స్ అబోవ్ ఉంటుంటే ఆ లెవెల్ సపోర్ట్ గాను అండ్ ఆ లెవెల్ బిలో ఉంటే ఆ లెవెల్ రెసిస్టెన్స్ గాను యాక్ట్ అవుతుంది. అలా ఇంకొన్ని లైన్స్ని కూడా డ్రా చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ గమనించండి, ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్, ఇక్కడ సపోర్ట్, ఇక్కడ కూడా సపోర్ట్, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ కూడా రెసిస్టెన్స్గా ఈ జోన్ యాక్ట్ అయింది. కాబట్టి ఈ లెవెల్ని కూడా మనం ఇంపార్టెంట్ లెవెల్గా గమనించవచ్చు. సో 15,880, 16,690, 17,670 ఈ 3 ఇంపార్టెంట్ లెవెల్స్ ఆన్ డైలీ టైం ఫ్రేమ్ విత్ రెస్పెక్ట్ టు ప్రైస్ యాక్షన్ ఇంపార్టెంట్ లెవెల్స్గా మనం గమనించవచ్చు. ఇవన్నీ డ్రా చేశాక డైలీ టైం ఫ్రేమ్లో రీసెంట్గా ఉంటున్న స్వింగ్ లోస్ని, స్వింగ్ హైస్ని మార్క్ చేసి ఉంచుకోండి. వెరీ రీసెంట్గా ఉంటున్న లోస్ అండ్ హైస్ మాత్రమే. రీసెంట్ స్వింగ్ లో ఎంత? 15,180. ఆ లెవెల్ని కూడా మార్క్ చేసి ఉంచండి. ఇది బ్లాక్ రిలేటెడ్గా కొంత థిక్నెస్ని తగ్గించి డ్రా చేసి ఉంచుకోవాలి. రీసెంట్ స్వింగ్ హై, ఈ లెవెల్స్. సో ఇవి ఎందుకంటే ప్రీవియస్గా ప్రైస్ ఇమీడియట్గా రియాక్ట్ అయిన లెవెల్స్ ఇవి. సో ప్రీవియస్గా ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఈ లెవెల్ దగ్గరే సపోర్ట్ తీసుకుంది అండ్ రీసెంట్ స్వింగ్ హై దగ్గర కూడా ఒక లెవెల్ని డ్రా చేసి ఉంచుకుంటే వీటికి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీన్స్ మీరు ఏ పాయింట్లో ట్రేడ్ చేస్తున్నారో ఆ పాయింట్స్లో ఉన్న ఇమీడియట్ స్వింగ్ లో ఆర్ స్వింగ్ హై మీరు కొంత మైండ్లో ఉంచుకోవాలి. ఈవెన్ నేను పొజిషనల్గా ట్రేడ్ చేయడానికి కూడా వాటిల్నే గమనిస్తూ ఉంటాను. దీనికి ఏం లాజిక్ ఉంది? జస్ట్ ఒక టచ్ పాయింట్ తీసుకునే సపోర్ట్ అండ్ ఒక టచ్ పాయింట్ తీసుకునే రెసిస్టెన్స్ అంటున్నారా అంటే ఇక్కడ ఫాలో అవుతున్న లాజిక్ ఒకటే. రీసెంట్గా ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఏ లెవెల్స్ దగ్గర బయ్యర్స్ యాక్టివ్ అయ్యారు అండ్ రీసెంట్గా ప్రైస్ టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఏ లెవెల్స్ దగ్గర సెల్లర్స్ యాక్టివ్ అయ్యారు. ఆ పర్టికులర్ లెవెల్స్ దగ్గర
ఇఫ్ ఎనీ న్యూస్ అప్డేట్స్ ఏం లేకుండా నార్మల్గా మార్కెట్ కరెక్ట్ అయింటే దెన్ అది రీసెంట్ ప్రైస్ యాక్షన్ కాబట్టి ఆన్ ఇంట్రాడే ఆర్ అప్కమింగ్ డేస్లో ఆ లెవెల్స్ దగ్గర అగైన్ ప్రైస్ యాక్షన్ కనిపించడానికి పాసిబిలిటీ ఉంటుందని పర్సనలీ నేను ఆ లెవెల్స్ని ఇంపార్టెంట్గానే గమనిస్తాను, మైండ్లో అలా ఉంచుకుంటాను. కాబట్టి మీకు న్యూస్ వీడియోస్లో కూడా 16,250 అబోవ్ మార్కెట్ వచ్చి క్లోజ్ అవుతున్నా సస్టైన్ అవుతున్నా ఫర్దర్గా మనం బుల్లిష్గా చూడొచ్చు అని చెప్పాను. ఓన్లీ బిలో 15,860 to 15,880 మాత్రమే ఫర్దర్గా మనకు మార్కెట్లో ఫాల్ అనేది ఇంటెన్సిఫై అవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ అప్ సైడ్ ట్రేడ్ చేయాలనుకుంటే కూడా ఈ లెవెల్స్ అంత సరికాదు. 16,250 ప్రీవియస్గా అనుకుంటున్న లెవెల్స్, డబల్ టాప్ ఫామ్ చేసిన ఈ లెవెల్స్ అబోవ్ వచ్చి మార్కెట్ సస్టైన్ అవుతూ ఉంటేనే దెన్ అప్ సైడ్ ఆర్ బులిష్ యాక్టివిటీ తీసుకోవడానికి మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఇలా డైలీ టైం ఫ్రేమ్లో ఇంపార్టెంట్ లెవెల్స్ని మనం మార్క్ చేశాక నెక్స్ట్ హవర్లీ టైం ఫ్రేమ్లోకి మూవ్ అవ్వాలి. హవర్లీ టైం ఫ్రేమ్లో మనం ఇందాక మాట్లాడుకున్న సేమ్ లాజిక్ని అప్లై చేస్తూ ఇంపార్టెంట్ లెవెల్స్ని డ్రా చేయాలి. బట్ ఇక్కడ డ్రా చేసినప్పుడు మాత్రం బ్లూ లైన్ని యూజ్ చేయండి. సో ఇక్కడ గమనించండి, ఈ లెవెల్ దగ్గర ప్రీవియస్గా ఇక్కడ కన్సాలిడేట్ అవుతూ సపోర్ట్ ప్రైస్ తీసుకుంది, రెసిస్టెన్స్ అగైన్ సపోర్ట్. కాబట్టి నెక్స్ట్ టైం ఈ లెవెల్కి ప్రైస్ వస్తున్నప్పుడు ఇది ఇంపార్టెంట్ సపోర్ట్గా మనం గమనించచ్చా, ఆర్ ప్రైస్ ఈ లెవెల్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వెళ్ళాక అప్ సైడ్ వస్తున్నప్పుడు ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా మనం గమనించచ్చా. ఇలా ఫర్దర్గా ఉన్న పాసిబిలిటీస్ని కొంత జూమ్ అవుట్ చేస్తూ ప్రీవియస్గా ఉన్న ప్రైస్ యాక్షన్ ప్రకారం మనం డ్రా చేసుకునే ప్రయత్నం చేస్తాం. అసలు మల్టిపుల్ రెసిస్టెన్స్ ఇక్కడ సపోర్ట్స్ తీసుకుంటున్న ఈ జోన్ ని మనం గమనిస్తాం. అండ్ ఇంకొంచెం జూమ్ అవుట్ చేస్తూ ఆల్మోస్ట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడున్న ప్రైస్ యాక్షన్ ని కూడా గమనించే ప్రయత్నం చేయొచ్చు. ప్రీవియస్ గా ఇలా ఇంపార్టెంట్ లెవెల్స్ గా యాక్ట్ అయిన వాటిని మనం మార్క్ చేసుకుంటూ ఇలా స్క్రీన్ పైన ఉంచుకోగలుగుతుంటే దాని అప్కమింగ్ టైమ్స్ అవి ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ లో ఉంటాయి. సో మీకు అనిపించవచ్చు స్క్రీన్ పైన అన్ని హారిజాంటల్ లైన్స్ డ్రా చేస్తున్నాం, ఎక్కడో ఒక దగ్గర మార్కెట్ రియాక్ట్ అవుతుంది, అప్పుడు ఇలా ఇక్కడ రియాక్ట్ అయింది అనుకుంటాం కదా. అంటే ఒక్కొక్క లైన్కి గ్యాప్ ఎంత ఉందో చూడండి. కింద ఉన్న ఈ 2 లైన్స్ దగ్గరగా ఉన్నట్లే ఉంటాయి, కానీ ఒక లైన్ 15,880, ఇంకొకటి 15,680, నియర్ టు 200 పాయింట్ గ్యాప్ ఉంది. అండ్ ఈ లైన్కి అయితే నియర్ టు 500 పాయింట్ గ్యాప్ ఉంది. అండ్ ఈ 2 లైన్స్కి అయితే నియర్ టు 400 పాయింట్ గ్యాప్ ఉంది. అండ్ ఇక్కడ దగ్గరగా కనిపిస్తున్న ఈ 2 లైన్స్కి కూడా 150 పాయింట్ గ్యాప్ ఉంది. మనం హవర్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాం కాబట్టి దగ్గరగానే మనకి లైన్స్ ఉంటాయి. సో మనం డైలీ అండ్ హవర్లీ ఈ 2 టైం ఫ్రేమ్స్ లోకి వచ్చి ఉన్న ప్రైస్ యాక్షన్ ప్రకారం ట్రెండ్ లైన్స్ ని డ్రా చేసే ప్రయత్నం చేశాం. నేనైతే ఇక్కడతో ఆపేస్తాను. మీరు న్యూస్ వీడియోస్ లో చూపించే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇలానే డ్రా చేస్తారంటే నేను ఇలానే డ్రా చేస్తాను. దీనికి కొన్ని ఫ్యాక్టర్స్ ని యాడ్ చేస్తాను. ఒక పాయింట్ లో చూపించినప్పుడు మీకు లెవెల్స్ ఇలానే ఉంటాయేమో, కానీ అప్కమింగ్ డేస్లో ఏమవుతుందంటే లెట్స్ సే 16,250 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనుకున్నాను, కానీ అప్కమింగ్ టైమ్స్లో మల్టిపుల్ టైమ్స్ నిఫ్టీ 16,270 దగ్గరకు వచ్చే రిజెక్ట్ అవుతుంది అనుకోండి. దెన్ నేను 16,250 నుంచి 270కి చేంజ్ చేస్తాను. మీన్స్ ప్రీవియస్గా ఉన్న ప్రైస్ యాక్షన్ బట్టి నేను రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ని డ్రా చేస్తున్నా, ఆర్ ఇంపార్టెంట్ లెవెల్స్ని డ్రా చేస్తున్నా. ప్రెసెంట్ ఆర్ అప్కమింగ్ టైమ్స్లో ప్రైస్ ఏ లెవెల్స్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ అవుతుంది ఆర్ సపోర్ట్ తీసుకుంటుంది అని దాన్ని బట్టి నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని స్లైడ్గా చేంజ్ చేస్తూ ఉంటాను. ఈవెన్ అది నేను మీకు న్యూస్ వీడియోస్లో కూడా మెన్షన్ చేస్తూనే వస్తున్నాను. లైక్ మనం అనుకుంది ఈ లెవెల్, కానీ ఈ రీసెంట్ టైమ్స్లో ఈ లెవెల్ని రెసిస్టెన్స్గా చూస్తుంది కాబట్టి మన లెవెల్ని కూడా ఇక్కడికి అడ్జస్ట్ చేస్తున్నాను కూడా రీసెంట్ న్యూస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి వెళ్తుంటే ఇది కొత్తగా డ్రా చేసిన లైన్ 15,920 దగ్గర ఇవాళ ఇంట్రాడేలో రెసిస్టెన్స్ అండ్ ఈవెన్ సపోర్ట్ కూడా జోన్ దగ్గర తీసుకుంది కాబట్టి ఫర్దర్గా డౌన్ అవుతున్నప్పుడు 15,920ని గమనించవచ్చు. బట్ దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ 15,860 to 880 ఆ 20 పాయింట్ జోన్ ని. సో ఇలా విత్ ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ని డ్రా చేసుకుంటున్న లెవెల్స్ అప్కమింగ్ టైమ్స్ లో ఏదైనా స్లైట్ చేంజెస్ ఉంటే, నేను అనుకుంది 16,250 మార్కెట్ ఏమో 16,290 ఆర్ 280 దగ్గర అవుతుంటే దెన్ కొంత స్లైట్ అడ్జస్ట్మెంట్స్ నేను చేస్తాను. దీంతో పాటు మిక్స్ నేను స్టార్టింగ్ మల్టిపుల్ వేస్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని డ్రా చేయొచ్చు అనుకున్నాను కదా, అలా నార్మల్ ప్రైస్ యాక్షన్ కి డ్రా చేసుకుంటున్న లెవెల్స్ కి ఇండికేటర్స్ ద్వారా డ్రా చేస్తున్న లెవెల్స్ ఏదైనా కోఇన్సిడెన్స్ అవుతూ ఉంటే దెన్ ఆ లెవెల్స్ ని కూడా నేను మెన్షన్ చేసుకుంటాను. లైక్ రీసెంట్ టైమ్స్ లో మనకి మార్కెట్ ఫాల్ అయిన తర్వాత ప్రైస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ర్యాలీ అయింది కదా, దానికి ఒకసారి ఫిబొనాచి రీట్రేస్మెంట్ ని డ్రా చేస్తే మీరు గమనించండి ప్రైస్ యాక్షన్ ప్రకారము మనం ఈ లైన్ డ్రా చేస్తాం. ఈ బ్లాక్ లైన్ మీకు ఒకసారి ఈ ఫిబొనాచి రీట్రేస్మెంట్ ని తీసేస్తాను, మీకు అర్థమవుతుంది నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ బ్లాక్ లైన్ మనం ప్రైస్ యాక్షన్ బట్టి డ్రా చేసాం ఈ బ్లాక్ లైన్ కదా, కానీ ఫిబొనాచి రీట్రేస్మెంట్ ని బట్టి కూడా చూస్తే ఈ సేమ్ లైన్ దగ్గర 38.2 ఫిబొనాచి రీట్రేస్మెంట్ ఉంది. మీన్స్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళింది కాబట్టి ప్రైస్ ఇలా టాప్ సైడ్కి వెళ్ళింది కాబట్టి డౌన్ టు అప్ గీస్తున్నాం ఫిబొనాచి రీట్రేస్మెంట్. సో ప్రైస్ ఇప్పుడు ఫాలో అవుతున్నప్పుడు 38.2, 50 అండ్ 60 1.8 దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ప్రైస్ యాక్షన్ ప్రకారం కూడా 15,880 దగ్గర మనం లైన్ డ్రా చేసి ఉంచాం కాబట్టి మీకు గుర్తుంటే రీసెంట్ టైమ్స్ లో నేను రిపీటెడ్ గా యూజ్ చేస్తున్న వర్డ్ 15,860 to 15,880 ఆ 20 పాయింట్ జోన్ ని కూడా మార్కెట్ బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వస్తే ఫర్దర్ గా మార్కెట్ లో ఫాల్ ఉంటుందని,
ఆర్ అక్కడ ఒకవేళ సపోర్ట్ తీసుకొని టాప్ సైడ్కి వస్తుంటే ఓన్లీ అబౌవ్ 16,250 నేను బులిష్ గా ఉంటానని మెన్షన్ చేశాను. దీని బ్యాక్ ఉన్న రీజన్ ఇదే, రీసెంట్ స్వింగ్ హై అది, ఆ స్వింగ్ హై బ్రేక్ అయితేనే హయ్యర్ హై ఫామ్ అవుతున్నట్టు కాబట్టి అది బులిష్నెస్ ఆర్ అప్ ట్రెండ్ కి సంకేతం. కాబట్టి మనం అప్ సైడ్ వస్తున్న ట్రేడ్స్ లో ట్రేడ్ చేయొచ్చు. ఆర్ డౌన్ సైడ్ కి ఫాలో అవుతుంటే ఫర్దర్ గా ఫిబొనాచి ప్రకారం కూడా 15,740 వరకు అండ్ ఈవెన్ మనం డ్రా చేసుకున్న నెక్స్ట్ లైన్ కూడా 15,690 దగ్గరే ఉంది. సో బిలో 15,860, 15,740 అండ్ అక్కడి నుంచి కూడా సస్టైన్ ఒక డౌన్ సైడ్ ఫాలో అవుతుంటే 15,690ని నెక్స్ట్ అప్కమింగ్ సపోర్ట్స్ గా గమనించవచ్చు. ఈ సేమ్ థీమ్ ని బేస్ చేసుకొని ఎవ్రీడే నేను మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని మన వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. కాబట్టి కొన్నిసార్లు అక్కడ ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ లెవెలే లేదు కదా. మీరు ఎలా చెప్పారు అంటే నేను ఫిబొనాచి రిట్రేస్మెంట్ ని డ్రా చేసి ఉండొచ్చు అండ్ ఈవెన్ 20, 50, 100 డే మూవింగ్ యావరేజ్ ని కూడా నేను యూజ్ చేస్తాను. అది కూడా ఎలా కంబైన్ చేస్తానో చెప్తాను. సో మూవింగ్ యావరేజ్ 20ని యాడ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎందుకని మనం 15,850 ఇంపార్టెంట్ లెవెల్గా గమనించవచ్చని. సో 20ని యూజ్ చేసి డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. మూవింగ్ యావరేజ్ని అప్లై చేసినప్పుడు అయితే నేను డైలీ మూవింగ్ యావరేజ్ని చూస్తాను కాబట్టి ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళి ప్రెసెంట్ ఉన్న మూవింగ్ యావరేజ్ లెవెల్ని గమనించండి, 15,850. సో మూవింగ్ యావరేజ్లో 20 డే మూవింగ్ యావరేజ్ కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ 15,850 చెప్తూ ఉంది. ఫిబొనాచి రీట్రేస్మెంట్లో కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ ఇమీడియట్గా 38.2 లెవెల్ 15,860 అని చెప్తుంది అండ్ మనం డ్రా చేసుకున్న లెవెల్ 15,880. సో ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి ఫాలో అవుతున్నప్పుడు రీసెంట్ టైమ్స్ లో తీసుకున్న సపోర్ట్ ఇక్కడ ఇమీడియట్ గా తీసుకున్న సపోర్ట్ ఆ 15,880 టు 15,850 ఆ 30 పాయింట్ రేంజ్ లోనే సపోర్ట్ తీసుకొని ప్రెసెంట్ 16,050 అబోవ్ దగ్గరగా మార్కెట్ క్లోజ్ అయింది. ఇది నేను రీసెంట్ ఎగ్జాంపులే తీసుకొని చెప్తున్నాను, ఎప్పుడో క్లోజ్ అయిపోయినవి లేకపోతే నేను ముందుగా ఫ్రేమ్ చేసుకున్నా చెప్పట్లేదు. రీసెంట్ ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయింది అండ్ ఇది సాటర్డే నేను రికార్డ్ చేస్తున్న వీడియో. సో ఇలా డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ ట్రేడింగ్ ని లైక్ మూవింగ్ యావరేజ్ కానీ ఫిబొనాచి కానీ అండ్ రీసెంట్ ఉన్న ప్రైస్ యాక్షన్ ని బట్టి మనం డ్రా చేసుకున్న లైన్స్ ని కానీ వీటన్నిటిని యాడ్ చేస్తూ ఏ లెవెల్స్ అయితే ఇంపార్టెంట్ అనుకుంటానో ఆ జోన్స్ నే నేను మీకు డైలీ న్యూస్ వీడియోస్ లో మెన్షన్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఈ ఎంటైర్ కాన్సెప్ట్ లో టైం ఫ్రేమ్ కవర్ అయిపోయింది. డైలీ టైం ఫ్రేమ్ లో డ్రా చేసేవి మనం గమనిస్తాం, అవర్లీ టైం ఫ్రేమ్ లో డ్రా చేసేవి మనం గమనిస్తాం. డైలీ టైం ఫ్రేమ్ లో డ్రా చేసిన లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాం. సో దీంతో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఏ టైం ఫ్రేమ్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని డ్రా చేయాలి. సో నేను డైలీ టైం ఫ్రేమ్ లోను డ్రా చేస్తాను లెవెల్స్ ని, నెక్స్ట్ అవర్లీలో కూడా డ్రా చేస్తాను. సో ఇంకా లోయర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి 15 మినిట్ 5 మినిట్ లో కూడా డ్రా చేసామంటే చాలా లైన్స్ వచ్చేస్తాయి. మినిమం ఒక ట్రేడింగ్ రేంజ్ లైక్ ఒక లెవెల్ బ్రేక్ అయితే ఇంకొక లెవెల్కి కొంత గ్యాప్ ఉండాలి. ఒక 100 or 200 పాయింట్స్ నిఫ్టీలో, మినిమం 300 or 400 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో. లేదు ఇన్ బిట్వీనే మనకు ఇంపార్టెంట్ లెవెల్ వచ్చిందంటే ఓకే, హవర్లీ అండ్ డైలీలోనే వచ్చేసింది ఇంకొక లెవెలే ఉంది ఇమీడియట్గా అన్న ఓకే. కానీ లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి డ్రా చేస్తూ ఉన్నాం అంటే ఒక 50-70 పాయింట్స్కి నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో 100-150 పాయింట్స్కి ఇంకొక లెవెల్ అనేలా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నేను హవర్లీ అండ్ డైలీలోనే ఇంపార్టెంట్ లెవెల్స్ని డ్రా చేసి వాటిల్ని గమనిస్తాను. లేదు మీరు ఇంకా లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి డ్రా చేస్తానా తప్పు లేదు. ఇక్కడ పాయింట్ అంతా ఏ లాజిక్తో మీరు డ్రా చేస్తున్నారని, ఎలా డ్రా చేస్తున్నా గుర్తుంచుకోండి ఆ లెవెల్ ప్రీవియస్గా మల్టిపుల్ టచ్ పాయింట్స్ని మీట్ అయి ఉండాలి. సెకండ్ ఆ లెవెల్ ప్రీవియస్ గా సపోర్ట్ గాను యాక్ట్ అయి ఉండాలి అండ్ రెసిస్టెన్స్ గాను యాక్ట్ అయి ఉండాలి. అండ్ థర్డ్ రీసెంట్ గా ఉన్న ప్రైస్ యాక్షన్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తుండాలి. మీన్స్ ప్రీవియస్ గా ఎక్కడో మంచిగా రియాక్ట్ అయింది కానీ రీసెంట్ ప్రైస్ యాక్షన్ అసలు పట్టించుకోవట్లేదు, ఆ లైన్ దగ్గర ప్రైస్ యాక్షన్ ఏవి కనిపించలేదు, జస్ట్ అలా మూవ్ అయిపోయింది ప్రైస్ అంటే నేను ఆ లెవెల్ కి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. నేను అలాంటి సందర్భాల్లో నేను ఆ లైన్స్ ని డిలీట్ చేస్తూ కూడా ఉంటాను. సో టైం ఫ్రేమ్ రిలేటెడ్ గా క్లారిటీ వచ్చింది. ఎలా డ్రా చేయాలి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, నేను ఫాలో అవుతున్న 3 ఇంపార్టెంట్ రూల్స్, ఐడియల్ రూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలా ఐడియల్గా కండిషన్స్ని మీట్ అవుతున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్తో పాటు రీసెంట్ స్వింగ్లో అండ్ స్వింగ్ హైని కూడా మనం మార్క్ చేసి ఉంచుకోవచ్చు ఇంపార్టెంట్ లెవెల్స్గా. వీటన్నిటితో పాటు నేను పర్సనల్గా ఎలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేస్తాను, ఇంక్లూడింగ్ ప్రైస్ యాక్షన్, ఫిబొనాచి రిట్రేస్మెంట్స్ అండ్ మూవింగ్ యావరేజ్ ని యూజ్ చేసి ఈ మూడు కూడా ఏదైనా ఒక జోన్ ని చెప్పడానికి ప్రయత్నిస్తుంటే లైక్ ఇప్పుడు 15,850 to 15,880 ఆ 30 పాయింట్ రేంజ్ లోనే కదా ఫిబొనాచి కానీ ప్రైస్ యాక్షన్ కానీ మూవింగ్ యావరేజ్ కానీ ఇవన్నీ కూడా కాన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి. దెన్ ఆ లెవెల్స్ కి నేను ఫర్దర్ ఇంపార్టెన్స్ ని ఎక్కువగా ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తుంటాను అండ్ ఆ లెవెల్స్ని నేను మీకు డైలీ వీడియోస్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇలా కాంబినేషన్గా ఉన్న ఫ్యాక్టర్స్తో మీకు కనిపిస్తున్న చార్టే డైలీ ఉన్న న్యూస్ వీడియోస్లో కనిపిస్తూ ఉంటుంది. ఐ హోప్ వీటితో క్లారిటీ వచ్చిందని. అండ్ ఈ క్వశ్చన్ కూడా మన వాళ్ళు కామెంట్ సెక్షన్లో చాలాసార్లు అడిగారు, మీరు ఎగ్జాక్ట్ లైన్తో డిఫైన్ చేస్తున్నారు, ఒక జోన్గా డిఫైన్ చేస్తుంటారు కదా అంటే ఇక్కడ గమనించండి, ఎగ్జాక్ట్ బాడీ నేను చూడట్లేదు, ఎగ్జాక్ట్ విక్ కూడా నేను చూడట్లేదు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే నేను బాడీ చూడట్లేదు, విక్ చూడట్లేదు. నా ఫోకస్ అంతా ఈ ప్రైస్ పాయింట్ కి ఈ ప్రైస్ పాయింట్ దగ్గరగా ఉంటే ఈ మొత్తాన్ని కూడా కంబైన్ చేస్తూ కొన్ని బాడీస్ లోంచి మూవ్ అవుతున్నా, కొన్ని విక్స్ లోంచి మూవ్ అవుతున్నా, మోస్ట్ పాసిబుల్ వే వాటిని కంబైన్ చేస్తూ లైన్ డ్రా చేయడానికే ప్రయత్నిస్తాను. ఆర్ ఈవెన్ ఇలాంటి సందర్భాలు ఉంటాయనుకోండి, మీకు బాడీ ఎక్కడ ఉంటుంది, విక్ ఎక్కడ ఉంటుంది, సో ఇప్పుడు ఎక్కడ సపోర్ట్ ని డ్రా చేయాలి, ఇక్కడ సపోర్ట్ ని డ్రా చేయాలా,
ఆర్ బిలో ఉన్న విక్ ఎండింగ్ పాయింట్లో, మీన్స్ ఇక్కడ మనం సపోర్ట్ని డ్రా చేయాలి. ఇలా 2 లైన్స్ని ఉంచుకోవాలంటే ఇలా 2 లైన్స్తో రిప్రజెంట్ చేసే బదులు ఆ మొత్తం రేంజ్ని కూడా 2 లైన్స్తో కాకుండా ఇలా జోన్తో రిప్రజెంట్ చేయొచ్చు. దెన్ మనం అక్కడ ఉన్న 2 లైన్స్ని కూడా రిమూవ్ చేసేయచ్చు. సో అలా జోన్స్తో కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. 2 లైన్స్ దగ్గరగా ఉన్నాయనుకోండి, ఆ 2 లైన్స్ దగ్గరగా ఉంచేదాని బదులు ఇలా ఒక జోన్ని కూడా రిప్రజెంట్ చేస్తుంటారు. సో ఇలా లైన్స్ ద్వారాను మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని గమనించవచ్చు. ఎగ్జాక్ట్ లైన్ కాదు అనుకున్నా ఆ లైన్ దగ్గరికి వచ్చారంటే ప్రీవియస్గా ఇంకా ఆ లైన్కి కొంత బిలో కానీ అప్ సైడ్ కానీ మల్టిపుల్ క్యాండిల్స్ రియాక్ట్ అయిన జోన్ ఉంటుంది. లైక్ ఇక్కడ గమనించండి, ఈ జోన్ మొత్తాన్ని మీరు తీసుకుంటే ప్రీవియస్గా అయితే 15,080 దగ్గర ఈ ప్రైస్ యాక్షన్స్ మాత్రమే మనకు కనిపించాయి. కానీ ఈ జోన్ని డ్రా చేశాక ఈ జోన్ని టచ్ అవుతూ ఈ ప్రైస్ యాక్షన్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం అండ్ ఈ ప్రైస్ యాక్షన్ కూడా కవర్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ టైం ప్రైస్ మనకి రియాక్ట్ అయ్యి డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు ఈ ఎంటైర్ జోన్లో ఏదో ఒక పాయింట్లో మనకి ప్రైస్ రియాక్ట్ అవ్వచ్చు. సో ఇలా ఒక ఏరియాగా మాక్సిమం ప్రైస్ యాక్షన్ని కవర్ చేస్తూ ఇలా ఒక జోన్స్ ద్వారా కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని గమనిస్తారు. బట్ నేను పర్సనల్గా ఒక లైన్ని డ్రా చేసుకొని నిఫ్టీ అయితే +or-20 పాయింట్స్ రేంజ్ తీసుకొని ఆ మొత్తం రేంజ్ని కూడా ప్రైస్ యాక్షన్ జోన్గా, ఇంపార్టెంట్ లైన్కి ప్రైస్ యాక్షన్ జోన్గా గమనిస్తుంటాను. బ్యాంక్ నిఫ్టీ అయితే +or-40 పాయింట్స్. అండ్ ఫైనలీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒక యూజెస్ ఏంటి? యూజువల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ట్రేడ్ చేస్తూ ఉంటారు. లైక్ సపోర్ట్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వస్తుంటే బై అండ్ సెల్ చేస్తున్న సందర్భాలు ఉంటాయి, రెసిస్టెన్స్ దగ్గర కన్ఫర్మేషన్ వస్తుంటే బై అండ్ సెల్ చేసిన సందర్భాలు ఉంటాయి. సో ట్రేడింగ్ పర్పస్కి, స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పర్పస్కి అండ్ ఈవెన్ ప్రాఫిట్ని బుక్ చేసుకోవడానికి కూడా ఒక రెసిస్టెన్స్ అబోవ్ వచ్చింది కదా అని ట్రేడ్ తీసుకుంటే టార్గెట్ గాను చూడొచ్చు నెక్స్ట్ రెసిస్టెన్స్ని. ఆ రెసిస్టెన్స్ దగ్గరికి వస్తున్నప్పుడే కొంత అలర్ట్ అయ్యి ముందుగా కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి, రెసిస్టెన్స్ దగ్గరికి వస్తున్న, సపోర్ట్ దగ్గరికి వస్తున్నా దానికి అగెనిస్ట్గా ప్రైస్ మూవ్ అవుతుంది, ఆ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్షన్ రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉందని మనకు అర్థమవుతున్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి కూడా ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఐ హోప్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు అర్థమయ్యాయని. ఈ కాన్సెప్ట్స్ అన్నీ అర్థం చేసుకున్న తర్వాత మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది ఆల్రెడీ. సపోర్ట్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి, ఎలా డ్రా చేయాలి, వాటి బ్యాక్ ఉన్న థీమ్ ఏంటి, ఇవన్నీ మీకు క్లారిటీ వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ వస్తున్న వీడియోతో మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్తో ఇన్ రియాలిటీ ఎలా ట్రేడ్ చేయొచ్చో తెలుసుకుంటారు. పర్టికులర్లీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ దగ్గర అసలు ఏం చేయాలి, ప్రైజ్ ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి, వీటిని నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. అండ్ వీడియోలో ఇప్పటివరకు మీరు చూసిన కంటెంట్ మీకు వాల్యుబుల్గా అనిపించింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫర్దర్గా మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా డీమ్యాట్ అకౌంట్ డైరెక్ట్ వెబ్సైట్స్ నుంచి ఓపెన్ చేస్తుంటే మన ఛానల్కి సంబంధించిన రెఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్, ఈవెన్ హాలిడేస్లో టెలిగ్రామ్లో కూడా ప్లేస్ చేస్తూ ఉంటాం. మా వర్క్ నచ్చి మమ్మల్ని ఫర్దర్గా సపోర్ట్ చేయాలనుకుంటున్నప్పుడు త్రూ ఆ లింక్స్ ద్వారా వెళ్ళి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటూ ఉంటే మన ఛానల్కి కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.